హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజు నుంచి మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్లో ఎంతవరకు నేను చేయగలను అంతవరకు మళ్ళీ అందిస్తాను. సో ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు టాపిక్ చూస్తే, ఢిల్లీలో మొట్టమొదటిసారిగా 52 డిగ్రీలు టెంపరేచర్ నమోదైందని చెప్పి మనకి పేపర్లో వచ్చింది. అయితే దీన్ని అధికారికంగా ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అక్కడ ఏదైనా ఎర్రర్ వల్ల అలాంటిది వచ్చి ఉండొచ్చు అని చెప్పి అధికారికంగా ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. అయితే ఈ ఉదంతం జరిగి వారం రోజులు అవ్వకముందే నిన్న నాగపూర్లో 56 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చింది అని చెప్పి న్యూస్లో రావడం జరిగింది. నాగపూర్లో, మహారాష్ట్ర. ఇది కూడా ఐఎండి ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ అది నిజమే అయ్యుండుంటే నాకు తెలిసి ఆసియాలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా ఇది నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ కోణంలో మనం ఎగ్జామినేషన్కి సంబంధించి అసలు ఒకే నగరంలో ఒక్కొక్క చోట రకరకాలుగా ఎలా ఉష్ణోగ్రతలు వస్తాయి, అలాగే దీనికి గల కారణాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా 2022, 23, 24 ఈ 3 సంవత్సరాలలో చాలా వైవిధ్యభరితమైనటువంటి ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అది ఎలా ఉన్నాయి, ఎక్కడ, వీటికి కారణంగా మనం హీట్ వేవ్స్ అనేటటువంటిది కారణంగా చెప్తున్నారు. భారతదేశంలో కూడా హీట్ వేవ్స్ కారణంగా చెప్తున్నారు. ఇదేంటి, ఆ క్రైటీరియా ఏముంది హీట్ వేవ్స్కి, అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వీటికి ఒక 4 రంగులు ఇస్తుంది. ఆ రంగులను కూడా మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కనుక మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే, న్యూస్లో ఎందుకుంది వై ముగ్నేష్పూర్, ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతం 52.9 డిగ్రీలు ఉష్ణోగ్రతను నమోదు చేసుకుంది. ఇది గతంలో రాజస్థాన్లో వచ్చినటువంటి 51 డిగ్రీల టెంపరేచర్ కన్నా చాలా అధికం. అయితే ఇక డౌట్ ఏంటంటే, ముగ్నేష్పూర్లో మిగతా ప్రాంతాల కన్నా కూడా, అంటే ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల కన్నా కూడా 3 డిగ్రీలు అధికంగా టెంపరేచర్ అనేటటువంటిది నమోదైంది. సో దీన్ని ఇంకా ఐఎండి పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. సో కాబట్టి ఇది ఎందుకు వస్తోంది అంటే, చాలామంది దీనికి వాతావరణ మార్పులు కారణం అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏం కాదు, అటువంటి ప్రాతిపదికలు ఏం చెప్పలేదు ఎవరు కూడా. ఇది కేవలం రాజస్థాన్ నుంచి మనకి సాధారణంగానే జూన్, మే ఇలాంటి నెలల్లో, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో హీట్ వేవ్స్, డస్ట్ స్టార్మ్స్ అనేటటువంటివి వస్తాయి. ఈ హీట్ వేవ్ కారణంగా, వడగాల్పులని అంటారు, ఈ వడగాల్పుల కారణంగా అక్కడ వేడి పెరిగింది అంతే. సో కాబట్టి ఇది మనం కొంచెం విషయంలోకి వెళ్తే, ముగ్నేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇది ఆల్ టైమ్ హై ఇండియాలో ఏ ప్రాంతంలో తీసుకున్నా కూడా. అయితే దీన్ని ఇంకా ధృవీకరించలేదు. ఐఎండి మాత్రం ఇది అక్కడ ఏదైనా ఒక సెన్సార్లో ఎర్రర్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. పాసిబుల్ రీజన్స్ అదే చెప్పారు, అంతకుమించి ఏం చెప్పలేదు. సో ఇది వచ్చినటువంటి విషయం. అయితే నగరాల్లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఎలా ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే ఢిల్లీ అనేటటువంటిది ఒకటే నగరం కదా, ఒక మూలేమో 52 డిగ్రీలు, మరొక మూలేమో 49 డిగ్రీలు, ఇంకొక చోట 40 డిగ్రీలు, ఇలా వచ్చే అవకాశం ఎలా ఉంది? ఖచ్చితంగా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సాధారణంగా మనకి టెంపరేచర్స్ అనేటటువంటివి వెదర్ అలాగే ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అంటే మనకి వెదర్, క్లైమేట్, చాలామంది ఈ రెండింటికి తేడా తెలీదు. వెదర్ అంటే షార్ట్ టర్మ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు, రేపు, ఈ కాలము, ఇంకొక కాలము, ఇవి వెదర్ అనాలి. ఈ వెదర్ తాలూకా రికార్డింగ్స్ని కొన్ని సంవత్సరాల పాటు సంగ్రహిస్తే దాన్ని క్లైమేట్ అనాలి. చాలామంది అందుకే క్లైమేట్ వేడెక్కింది అంటారు. క్లైమేట్ వేడెక్కిందంటే ఇప్పుడు మనం COP26 సమ్మిట్ లేదని అనుకుంటే COP15, ఇలా COP21, 2015 ప్యారిస్ క్లైమేట్ చేంజ్, ఇలాంటి వాటిల్లో భూమి వాతావరణం 2 డిగ్రీలు వేడెక్కింది అంటున్నాం, అది క్లైమేట్ అనాలి. మనం ప్రతిరోజు చూసేటటువంటి సీజన్స్, ఇప్పుడు వచ్చే టెంపరేచర్లు వెదర్ అనాలి. సో దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ వర్డింగ్. సో కాబట్టి ఒకే ప్రాంతంలో మనుషులు చేసేటటువంటి కొన్ని కార్యకలాపాల వల్ల, అలాగే వెదర్ వల్ల కూడా టెంపరేచర్స్ మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పేవ్మెంట్స్, సిమెంట్స్తో కట్టినటువంటి బిల్డింగ్లు, రోడ్లు, పార్కింగ్ లాట్స్, వెహికల్స్, వీటి కారణంగా అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పెరగచ్చు. కొన్నిసార్లు మట్టి ఉన్నటువంటి ప్రాంతాల్లో హీట్ని లాక్కుంటుంది. కానీ కింద కాంక్రీట్ రోడ్స్, అంటే హార్డ్ అండ్ డ్రై సర్ఫేసెస్ ఉంటే అక్కడ మళ్ళా మనకి ఉష్ణోగ్రత అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం చాలాసార్లు కాంక్రీట్ మెటీరియల్స్తో బిల్డింగ్స్, రోడ్స్ అవన్నీ కడుతూ ఉంటాం.
కాంక్రీట్ దాదాపుగా మన చుట్టూ ఉన్నటువంటి గాలి కన్నా 2000 రెట్లు హీట్ని అబ్జార్బ్ చేసుకోగలదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి 1 డిగ్రీ హీట్ని పట్టుకోగలిగితే కాంక్రీట్కి 2000 డిగ్రీల వరకు హీట్ని పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీకు జస్ట్ అర్థం అవ్వడానికి చెప్పాను. అలాగే బిల్డింగ్ల మధ్య స్పేస్ని బట్టి కూడా ఉంటుంది. బాగా బిల్డింగ్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, బాగా కంజెస్టెడ్గా బిల్డింగ్స్ ఉంటే హీట్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ విండ్ ఫ్లో అవ్వదు, సో దానివల్ల ఎండ కూడా పడదు, అప్పుడు హీట్ తగ్గుతుంది. స్పేసింగ్ ఎక్కువ ఉంది, గాలి ఎక్కువగా వస్తే మళ్ళీ హీట్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేరో స్ట్రీట్స్, టాల్ బిల్డింగ్స్ ఉన్న చోట తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి సాధారణంగా. ఒకవేళ ఎండ అక్కడ డైరెక్ట్గా పడుతుంటే మళ్ళీ ఎక్కువ పెరుగుతుంది. సో దట్ ఈజ్ అగైన్ ఏ డిఫరెంట్ సినారియో. అలాగే హెవీ యూజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్, షాపింగ్ మాల్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఆఫీసెస్లో కానీ ఎయిర్ కండిషనర్స్ వాడితే దాని నుంచి వచ్చేటటువంటి వేడి కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. దాంతోపాటుగా మనకి యూపీఎస్సీలో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చాడండి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. పైన చెప్పినటువంటి కారణాల వల్ల మన చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే మీకు అక్కడ 39 డిగ్రీలు ఉందనుకోండి, హైదరాబాద్లో ఒక 3-4 డిగ్రీలు ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే పైన చెప్పినటువంటి కారణాల వల్ల. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఎందుకు వస్తాయంటే చెట్లు మొక్కలు తక్కువగా ఉండడము, నీటికి సంబంధించినటువంటి చెరువులు ఇవన్నీ తక్కువగా ఉన్నటువంటి కారణంగా హీట్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి న్యాచురల్ సింక్స్ ఉండవు. సో దానివల్ల హీట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, వేడి అనేటటువంటిది పంపిణీ అవుతుంది. సో దానివల్ల నగరాలలో సాధారణంగానే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. సో ఇది విషయం. సో ఇది ప్రపంచంలో మీరు కనుక చూస్తే అసలు యూకే వాళ్ళకి ఏ రోజు కూడా 30-35 డిగ్రీల టెంపరేచర్ దాటి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. జూలై 2022లో మొదటిసారి వాళ్ళకి 40 డిగ్రీల వరకు వస్తే టెంపరేచర్ అమ్మ బాబా ఇంత వేడా అని చెప్పి గగ్గోలు ఎత్తిపోయారు. ఒకసారి ఢిల్లీలోనే హైదరాబాద్లోనే పడేయాలి, చచ్చిపోతారు దెబ్బకి. అలాగే చైనాలో ఒక చిన్న టౌన్లో 52 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. చైనాకి ఇది అత్యధికం. 2022లోనే జరిగింది ఇది కూడా. ఇటలీలో 2021లో 48.8 డిగ్రీలు వచ్చింది. మొత్తం ఐరోపా ఖండానికి ఇది అత్యధికం. అలాగే ఇప్పటి వరకు భూమి మీద ఎక్కువగా టెంపరేచర్ వచ్చింది లిబియాలో అల్జీజియా డెజర్ట్ అని అనుకుంటారు, కానీ 1913లో అమెరికాలో డెత్ వ్యాలీలో ఒకరోజు 56.8 డిగ్రీలు వచ్చింది. ఒకవేళ ఈరోజు కనుక నాగ్పూర్లో నేను వచ్చినటువంటి టెంపరేచర్ వస్తే అది సెకండ్ హైయెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కార్బన్ బ్రీఫ్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2013 నుంచి 2023 మధ్య దాదాపుగా 40% భూమి అంతా కూడా 40% భూమి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. 2024, 2023 కన్నా కూడా అత్యధికంగా ఈ మధ్యకాలంలో, అంటే గత 200 సంవత్సరాలు సమ్వేర్ డేటా మనకు ఉంది, ఆ కాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సంవత్సరం 2024 అని కూడా చెప్తున్నారు. సో ఇది మనకున్నటువంటి డేటా ప్రకారం చెప్పింది. ఇంకా భారతదేశానికి వస్తే భారతదేశంలో 1900 సంవత్సరం నుంచి ఆన్ అండ్ యావరేజ్గా 0.7 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది. అయితే ఇది ప్రపంచంలో పెరిగినటువంటి సగటు కన్నా చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఇది 1.59గా ఉంటే మనకి 0.8 డిగ్రీలో ఉంది. బహుశా సముద్రం మన చుట్టూ ఉన్నటువంటి కారణం అవ్వచ్చు. హీట్ వేవ్స్ అనేటటువంటి కారణంగానే, అంటే వడగాల్పుల కారణంగానే భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు వస్తాయి. అయితే వడగాల్పులు సాధారణంగా మే, ఏప్రిల్ ఈ నెలల్లో ప్రారంభమవుతాయి, కానీ ఈ మధ్య కాలంలో ఫిబ్రవరిలోనే ప్రారంభమైపోతున్నాయి. అంటే 2023లో కూడా ఫిబ్రవరిలోనే హీట్ వేవ్స్ వచ్చేసాయి. సో అసలు ఏంటి హీట్ వేవ్ అనేది కనుక మనం చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీట్ వేవ్ అంటే ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రత అనేటటువంటిది ఉంటుంది. ఈ సాధారణ ఉష్ణోగ్రత మనిషి శరీరాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పొజిషన్లో ఉంటే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. సాధారణంగా అది 40 డిగ్రీలు దాటినప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే దీనికి ఒక డెఫినిషన్ కూడా ఇచ్చారు. ఒక ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని హీట్ వేవ్ అని అంటారు. ఇది కూడా కొంచెం వల్నరబుల్గా ఉంది కదా డెఫినేషన్. మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి టెక్నికల్ డెఫినేషన్ కనుక చూస్తే ఒక స్టేషన్లో, అంటే ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చాలా స్టేషన్స్లో టెంపరేచర్ని రికార్డ్ చేస్తుంది. ఆ స్టేషన్లో 40 డిగ్రీల కన్నా అత్యధిక ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలకు వచ్చిన, కొండ ప్రాంతాలకి కనుక 30 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినా దాన్ని హీట్ వేవ్ అని పిలుస్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్తే
ఈ హీట్ వేవ్ అనేటటువంటి దాన్ని డిపార్చర్ ఫ్రమ్ నార్మల్, అంటే సాధారణంగా మనకి 20 డిగ్రీల ఉష్ణోగ్రత సగటున ఉంటుందనుకోండి, సడన్గా మర్నాడు 24 డిగ్రీలు పెరిగిపోయింది అనుకోండి, 24 డిగ్రీల నుంచి 26.4 డిగ్రీలు పెరిగిందనుకోండి, ఇలా పెరిగినటువంటి దాన్ని హీట్ వేవ్ అని అంటారు. సివియర్ హీట్ వేవ్ అంటే అత్యంత తీవ్రమైన వడగాల్పులను ఎప్పుడు అంటారు? 6.4 డిగ్రీల కన్నా ఇది ఎక్కువకి వెళ్ళింది అనుకోండి, అంటే నిన్న 20 డిగ్రీలు ఈరోజు 26.4 డిగ్రీలకు పెరిగిపోయింది అనుకోండి, అంటే మీకు జనరల్గా చెప్తున్నాను, ఇది సాధారణంగా 40లో ఉంటుంది, దాన్ని అత్యంత తీవ్రమైనటువంటి వడగాల్పులుగా లెక్కిస్తారు. మ్యాక్సిమం టెంపరేచర్లో కనుక మనం చూసుకుంటే 45 డిగ్రీలు దాటితే దాన్ని హీట్ వేవ్ అని అంటారు, 47 డిగ్రీలు దాటితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అని పిలుస్తారు. అలాగే ఈ క్రైటీరియా పైన చెప్పినటువంటి క్రైటీరియా ఏదైనా 2 స్టేషన్స్లో వరుసగా 2 రోజులు నమోదైతే అప్పుడు దాన్ని వడగాల్పుగా ప్రకటిస్తారు. అంతేగాని ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే ఇలా వచ్చిపోమ్మ మెరుపుతీగా అన్నట్టు దాన్ని వడగాల్పుగా లెక్కించరు, కనీసం 2 రోజులు ఉండాలి. కోస్టల్ ఏరియాస్లో అయితే ఈ డిపార్చర్ అంటే తీర ప్రాంతాల్లో 4.5 డిగ్రీలు వేరియేషన్ ఉండాలి, లేదా ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటి ఉండాలి. అలాగే కొన్నిసార్లు రాత్రి సమయాల్లో కూడా చాలా అత్యంత వడగాల్పుల కింద ఉంటుంది, అంటే బాగా వేడి రాత్రి అని అంటారు, వామ్ నైట్ అని అంటారు. వామ్ నైట్ అని ఎప్పుడు అంటారంటే ఒకరోజు ఎప్పుడన్నా 40 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత దాటి ఆ వేడి కనుక కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని వామ్ నైట్ అని పిలుస్తారనమాట. సో ఈ రకంగా మనం క్రైటీరియా చెప్పచ్చు. దీనికి ఒక కలర్స్ కూడా ఇచ్చారు. గ్రీన్ అంటే ఏంటంటే నార్మల్గా ఉన్నది టెంపరేచర్ అని, ఎల్లో అంటే ఏంటి, హీట్ వేవ్ 2 రోజులు ఉండొచ్చు, హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని పిలుస్తారనమాట, హీట్ అలర్ట్, అది ఎల్లో. ఆరెంజ్ అనేటటువంటిది ఏమంటారు, సివియర్ హీట్ వేవ్ కండిషన్స్, అంటే అత్యంత తీవ్రమైన వడగాల్పులు 4 రోజులు ఉండొచ్చు, ఒకవేళ ఇంకా మన దరిద్రం బాగోకపోతే 2 రోజుల కన్నా పెరిగి 4 రోజులు ఉండొచ్చు. ఇంకా రెడ్ అంటే ఏంటంటే 2 రోజుల కన్నా అధికంగా హీట్ వేవ్స్ ఉంటాయి, సో ఖచ్చితంగా ఇది 6 రోజుల వరకు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో దీన్ని రెడ్ అంటారు. రెడ్ అంటే మనం చచ్చిపోతాం అని అర్థం అనమాట, అంటే బాగా వడగాల్పులు తేలితే చనిపోతారుగా, సో అది హీట్ వేవ్గా మనం చెప్పచ్చు. సో దీనికి సంబంధించి 2015లో ఒక యూపీఎస్సీ క్వశ్చన్, ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్, సో ఇది కొంచెం డిఫరెంట్ వచ్చిందండి, హీట్ వేవ్కి రాలేదు, సారీ ఫర్ దాట్. బట్ ఎనీవే రోజు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చెప్పండి. అలాగే ప్రపంచంలో పట్టణ ఆవాసాల్లో ఉష్ణ ద్వీపాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఇదేనండి ఇందా చెప్పింది, 150 పదాలలో దీని యొక్క ఆన్సర్ని రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. రేపు మరొక కొత్త టాపిక్తో వీ విల్ మీట్ టుమారో. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.